అందరికీ నమస్కారం. హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 3-4 డేస్గా మన పలాస నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు లేదా సోషల్ మీడియాలో ప్రచారం, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు, వీటన్నిటిపైన పలాస నియోజకవర్గ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీకు అందరికీ కూడా అనేక సందర్భాల్లో చెప్పాము. ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా అనేక సందర్భాల్లో చూపించాం. మేము ఏదైతే ఇక్కడ ఎమ్మెల్యే గౌతు శిరీష ఉన్నదో, తను ఎమ్మెల్యే స్థాయికి పనికిరాదు అని చెప్పడానికి మరొక్క మారు మీ ముందుకు రావటం జరిగింది. ఎందుకు ఆవిడ ఆ స్థాయికి పనికిరాదు అంటే, ఆవిడ భాష, ఆవిడ యాటిట్యూడ్, ఆవిడ పద్ధతిని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. నేను ఏమనంటే, మీకు 40,000 ఓట్ల తేడాతో ఓడించారు, మీరు మాట్లాడడం ఏంటి ఎమ్మెల్యే గురించి అని అంటారు. మేబీ నేను ఓడిపోయి ఉండొచ్చు, బట్ ఇంత నీచంగా, ఇంత నీచమైన రాజకీయాలు నేను అనుకోవడం మేము చేయలేకనే ఓడిపోయామనుకుంటున్నాను. మీరు ఒకసారి గమనించండి, నిన్న కానీ మొన్న కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ నీతులు మాట్లాడే క్రమంలో కూడా ఆవిడ మాట్లాడినటువంటి వాయిస్ ఒకసారి మీకు వినిపిస్తాను. ఇది డే బిఫోర్ ఎస్టర్డే ప్రెస్ మీట్, నిన్న కాక మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్. ఆవిడ ఫేస్బుక్ అకౌంట్ నుంచి అకౌంట్ నుంచే తీసి ఈరోజు మీకు చూపిస్తా ఉన్నాను. నేను ఆవిడ భాష, ఆవిడ యొక్క ఏమనుకుంటారు మరి, ఆవిడ సంస్కారం మీ అందరికీ ఒకసారి ఆవిడ అందమైనటువంటి భాషా ప్రావీణ్యం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నేను చూడండి. కాలంలో ఏమీ చేయలేక ఈరోజు ఒక స్టోరీ రాయించారు. ముందుగా సాక్షి ఛానల్కి, సాక్షి యాజమాన్యానికి, మాజీ పశువు అప్పలరాజు గారికి నేను అడుగుతున్నాను. నేను సాక్షి మీడియాలో ఆవిడ మీద, వాళ్ళ ఆయన మీద ఒక వార్త వచ్చింది. వాస్తవంగా అవన్నీ వాస్తవాలే, నేను పూర్తిగా వినలేదు, కానీ మా వాళ్ళు చెప్పారు. వాళ్ళ కలెక్షన్ల గురించి, వాళ్ళ అనుచరుల కలెక్షన్ల గురించి, వాళ్ళ ఆయన దందాల గురించి, ఇంకోటి సాక్షి మీడియాలో ఒక వార్త వచ్చింది, దానిపైన ఆవిడ మాట్లాడింది అని. నీకు చేతనైతే సాక్షి మీడియాలో వచ్చినటువంటి కథనాన్ని ఖండించు. మరి నన్నెందుకు మధ్యలోకి లాగుతున్నావు? మధ్యలోకి లాగడమే కాకుండా నీకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక పొగరానాలో, బలుపనాలో, ఇంకేమని అనాలో కానీ, నీకున్నటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆ బలుపు, దానిలో భాగంగా నన్ను పశువు అనడం, ఒకసారే కాదు అనేక సార్లు పశువు అనడం, సైకో అనడం, మా నాయకుడికి సైకో అనడం, ఇవన్నీ కూడా మనందరం చూసాం. మళ్ళీ యథాలాపంగా ఆవిడ అదే మళ్ళీ మాజీ పశువు, ఏంటి పశువు నాకు అర్థం కాదు.
వాట్ ఆర్ యూ అప్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? ఓడిపోయి ఉండొచ్చు, గాలికి గెలిచినావు. వాట్ ఆర్ యూ అప్ టు? నీ చదువేంటి, నా చదువేంటి? సామాన్యుల కష్ట నష్టాల్లో మా భాగస్వామ్యం ఏంటి, నీ భాగస్వామ్యం ఏంటి? ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చేసినటువంటి నాకు వచ్చినటువంటి అవకాశంలో నా ప్రయత్నం ఏంటి? 60 సంవత్సరాలు తాతలు తండ్రి పేర్లు చెప్పుకొని ఉన్నటువంటి మీ ప్రయత్నం ఏంటి? మీకు నా కంపారిజన్ ఏంటి అసలు? కేవలం ఎమ్మెల్యే కాబట్టి నీ గురించి మాట్లాడుకోవడం తప్ప నీ గురించి మా ఇంట్లో కుక్కలు కూడా మాట్లాడుకోవు అసలు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. కేవలం ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడుకోవడం తప్ప, వన్స్ అగైన్ ఐమ్ రీఇటరేటింగ్ మై వర్డ్స్, మా ఇంట్లో ఉన్న కుక్కలు అవి కూడా నీ గురించి మాట్లాడుకో. అది నీ స్థాయి. నువ్వేమో నా గురించి నువ్వు పసుపు అంటావు. నువ్వు పసుపు అనేవచ్చు, సైకో అనేవచ్చు, ఎవడికి ఏది పడితే అది ఇష్టానుసారం నువ్వు ఆరోపణలు చేయొచ్చు. నల్లబొడ్లూరు కొండని, ఉజ్జుడు మెట్టని నీ మొగుడిచ్చాడా? నల్లబొడ్లూరు కొండలో తవ్వి నాకు డబ్బులు నీ మొగుడిచ్చాడా? ఉజ్జుడు మెట్టలో నీ మొగుడిచ్చాడా నాకు డబ్బులు? కొవ్వెక్కి మాట్లాడుతున్నా? నోరుకు అడ్డు అదుపు లేదా ఇంకా? తమాషాలేంటి? ఆవిడ మీద ఒక సోషల్ మీడియా పోస్ట్ చూడండి ఒకసారి మీరు. ఇది వాట్ ఇస్ దట్? ఈ రుగ్మత నుండి కోలుకొని మళ్ళీ మా ఎమ్మెల్యే గారు త్వరగా మామూలు స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సందర్భాల్లో చాలా సినిమాలలో చూపినట్లు కుటుంబ సభ్యుల శ్రేయోభిలాషుల సహకారం చాలా అవసరం. గెట్ వెల్ సూన్, డాక్టర్ అప్పలరాజు సీద్రి. కింద ఒక ఫోటో ఉంది. ఏంటది? ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ చాలా ఫేమస్ రైటింగ్. అది వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ సెల్లర్స్. సైకో అన్నటువంటి బుక్ ఫోటో. దాని పక్కన మరి మా ఎమ్మెల్యే సుగుణవతి, బహుభాష కాదు తెలుగు భాష ప్రావీణ్యురాలు, తెలుగు గ్రామర్లో దిట్ట, అందమైనటువంటి బహు వ్యాకరణం కలిగినటువంటి భాష మాత్రమే మాట్లాడగలిగినటువంటి సంస్కారవంతురాలు శ్రీమతి గౌత్ శిరీష గారి ఫోటో. ఇందులో నీకు ఎవరన్నా సైకో అని అన్నారా? నిన్నెవరైనా ఈ మెసేజ్లో సైకో అని అన్నారా? నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? నీకు ఎవరైనా సైకో అన్నారా? లేదా నువ్వు సైకోవా? అసలు నాకు డౌట్, నేను సైకో ఎందుకు అనకూడదు? నిన్నెందుకు అనకూడదు సైకో? నువ్వు ఎదుటివాడినేమో సైకో అని దూషిస్తావు, ఎదుటివాడినేమో పశువు అని దూషిస్తావు, ఎదుటివాడినేమో ఇష్టానుసారం మాట్లాడతావు. నిన్ను సైకో అనకపోతేనే నీకు అంత కోపం. నీకు సైకో అని ఎవరు అనలా, కానీ నీకు చాలా కోపం. నీకు మీడియా ముందుకు వచ్చి నేను సుగుణవతిని, నేను సంస్కారవంతురాల్ని, నేను శుద్ధపూసుని, ఎవరికి కావాలి ఇవన్నీ? నీ తోలుబొమ్మలు మాటలు ఎవరికి అవసరం? ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎవరికి అవసరమా? నువ్వు ఎలాంటి దానివో? నువ్వు ఎమ్మెల్యే అయింది నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయడానికి. ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. వాటి కోసం పనిచేయి, వాటి గురించి మాట్లాడు. సాక్షి మీడియాలో కథనం వస్తే సాక్షి మీడియాకు సంబంధించి నువ్వు ఖండనివ్వు. సాక్షి మీడియాలకే పిలిచి ఇదిగోవా మీరు ఇలా చేశారు, నేను తప్పు చేయలేదని నువ్వు ఖండనివ్వు. నీకెవరైనా ఇందులో సైకో అన్నారా? అసలు ఎందుకు అనకూడదు నేను సైకో? నీ మాటలు వింటే ఎవరికైనా అనిపిస్తుంది సైకోరా బాబు ఈవిడా అని చెప్పి, ఎవరికైనా అనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు మాట్లాడిన మాటలు చూపించి, మీ అమ్మకి మీ నాన్నగారికి చూపించి
నాన్నారు ఇదిగోండి నేను మాట్లాడాను ప్రెస్ మీట్, నా మాటలు వినండి అని నువ్వు చూపించు. చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవమ్మని మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ నీకంటే నేను రాజకీయాలు మానేస్తాను. ఎందుకమ్మా భాష అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతావు? గౌరవంగా మాట్లాడా నీకంటే చెప్పు నువ్వు మాకు. మీ నాన్నగారు ఖచ్చితంగా అంటారు, ఎందుకమ్మా అలాంటి భాష మాట్లాడుతూ గౌరవంగా మాట్లాడారు అంటారు. నీకేదో వేధించేశారు. ఏంటి నీకు వేధించారు? మీ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఈ 1 yearలో నా మీద 7-8 ఎఫ్ఐఆర్లు వేశారు. నేను చేసిన తప్పేంటి? నీ మీద ఒక్క ఎఫ్ఐఆర్ ఉందా? నువ్వు నీ డ్రామా కంపెనీ దొంగేడు ప్లేట్స్కొని డ్రామాలు వేస్తావు. నువ్వు మేము ఏ రోజు అనలేదే 8 ఎఫ్ఐఆర్లు వేస్తారు ఓ బాబు అని చెప్పి మేము యాక్షన్ ఓవర్ యాక్షన్ చేయలేదే. మేము ధైర్యంగానే ఎదుర్కొంటాం. 8 కాదు 18 కాదు 80 కేసులు పెట్టినా సరే ఇదివరకే చెప్పాం. ఒక ఆబ్జెక్టివ్ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆబ్జెక్టివ్ డీవియేట్ అయ్యే పరిస్థితి ఉండదు. నువ్వు కూడా మాట్లాడేస్తున్నావు. నువ్వు కూడా నా గురించి మాట్లాడేస్తున్నాను. నువ్వు చేసింది ఏంటి? నువ్వు మీ నాన్నగారు మీ తాతగారు ఈ ప్రాంతానికి చేసిందేంటి చెప్పండి. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ రిపీటెడ్లీ. దానికి ఎవడు ఆన్సర్ చెప్పడు. సొల్లు మాటలు మాట్లాడుతూ వచ్చి మీడియా ముందుకు వచ్చి ఉజ్జుడు మెట్ట నల్లబొట్లూరు ఉజ్జుడు మెట్ట ఎవడు రిజిస్టర్ చేసుకున్నాడు? ఎవడికి అమ్మాడు? నీ పార్టీలోకి చేరాడు కదా, వాళ్ళ బ్రదరే కదా రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఆయన ఎవరికి అమ్మాడు కదా, వాళ్ళు కంబైన్డ్గానే డెవలప్మెంట్ చేశారు కదా, వాళ్ళు నన్ను వ్యతిరేకించి మీ పార్టీలో చేరారు కదా. ఇంకా వాళ్ళకి నాకు లింకులు పెట్టేస్తున్నావా? పునా పార్టీలో ఉన్నారని లేరు కదా, మీ పార్టీలోనే ఉన్నారు కదా. చుట్టాలు బంధువులు అందరూ కూడా చరణ్ గ్రూప్ వాడికి వచ్చి తీసుకుని రా ఉజ్జుడు మెట్ట మీదకి వెళ్దాం, తీసుకుని రా ఉద్దాన పెద్దలందరికీ తీసుకుని వెళ్దాం. ఎవడందరూ భూములు ఎవడేం చేస్తాడో తెలుస్తుంది. కొవ్వెక్కి మాట్లాడుకో. నల్లబొట్లూరు అంట వెళ్దాం. డేట్ నువ్వు చెప్తావు, నన్ను చెప్పంటావు. నల్లబొట్లూరులో నేను తప్పు చేశాను, తప్పు చేయలేదు. ప్రజలు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ మంచి కోసం ఉద్దాన ప్రజల కోసం వాళ్ళు గ్రామస్తులు డబ్బులు వేసుకుని పని చేస్తారో లేదో చెప్తారా? మొన్న పెట్టించావు కదా ఆ ఊర్లో గ్రామ సభ. ఇంకా సిగ్గు రాలేదా నీకు? నీకు సిగ్గు రాలేదా? ఆ ఊర్లో తీసుకెళ్ళి ఎంఆర్ఓకి ఆర్డీఓకి అందరూ తీసుకెళ్ళి గ్రామ సభ పెట్టిస్తే గ్రామస్తులు ఏం చెప్పారో తెలుసు కదా నీకు. మా గ్రామస్తులు ఉద్దానికి గ్రౌండ్ కోసమని డబ్బులు వేసుకొని మేము పని చేస్తున్నాము. ఉద్దానం వాళ్ళకి ఇక్కడ హౌస్ సైడ్ స్థలాలకు ఎక్కడో మనసా దగ్గర ఇస్తే ఎవరు వెళ్ళడం లేదు, మాకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయండి అని చెప్పి కలెక్టర్కో ఎంఆర్ఓకో చెప్తే ఈ హౌస్ సైడ్ ఫిల్లింగ్స్కి సచివాలయాలు ఆర్బీకేలు హెల్త్ సెంటర్స్ ఫిల్లింగ్స్కి ఇక్కడి నుంచి మట్టి తీసుకెళ్ళడానికి దెన్ కలెక్టర్ అండ్ ఎంఆర్ఓ వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పి అంత క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు రాసుకున్నటువంటి కాగితాలన్నీ కూడా మీకు చూపించారు కదా. ఎందుకు అలా ఎగిసి పడిపోతాడు? దేనికి ఫ్రస్ట్రేషన్? వాట్ ఆర్ యూ అప్ టు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? సరదాగా రాజకీయాలు చేయాలా? పాలసీల మీద డిస్కషన్ మీద చేయాలా? అంటాం కదా విమర్శించేస్తున్నారు. ఏమి 10 రూపాయలు లిక్కర్ బాటిల్ మీద 10 రూపాయలు వసూలు చేయడం నిజం కదా? ఎవరికి వెళ్తున్నాయి డబ్బులన్నీ? ఎవరి జేబులోకి వెళ్తున్నాయి చెప్పండి ముందు. మాకు సంబంధం లేదని చెప్పి ఎందుకు ఈ శుద్ధపూస మాటలు? లిక్కర్ బాటిల్ మీద 10 రూపాయలు రోజుకి ఒక బాటిల్ మీద కలెక్ట్ చేస్తే నెలకి ఎంత కలెక్ట్ అవుతుంది? సంవత్సరానికి ఎంత కలెక్ట్ అవుతుంది? నెలకు దగ్గర 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకి 60 కోట్లు ఎవరి జేబులోకి వెళ్తుంది? మేము మాట్లాడుతుంటే ఆపుతున్నారు, 4 రోజులు మాట్లాడకుండా ఉంటే మళ్ళీ మొదలు పెడుతున్నారు. వాస్తవం కదా ఇది? నువ్వు మొన్న చెప్పేస్తున్నావు వెళ్ళి డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఈ లారీల స్టిక్కర్ల గురించి. ఎవరికి నువ్వు బ్లఫ్ చేస్తావు? నువ్వనే నీ గురించి మాట్లాడతాను. నీకు అంత సీన్ లేదు. మీరు అని మాట్లాడేటటువంటి స్థాయి కానీ ఇది కానీ నీకు లేదు.
ఒక్కో వెహికల్కి 3,000 నుంచి 5,000 స్టిక్కర్ ఇవ్వడానికి కలెక్ట్ చేశారు. 100 వెహికల్స్ అంటే ఎంత అయింది? 5,000 చొప్పున వేసుకుంటే 5 లక్షలు. నెలకు 5 లక్షలు అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది? 60 లక్షలు. ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఇవన్నీ? నువ్వు మాట్లాడేస్తున్నావు. నువ్వెంత శుద్ధపూసవో పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియాలి. మన ఎమ్మెల్యే సుగుణవతి, సంస్కారవతి, తెలుగు భాష వ్యాకరణం మీద అత్యంత పట్టు కలిగినటువంటి, సంస్కృత భాష మాత్రమే మాట్లాడగలిగినటువంటి గొప్ప ప్రావీణ్యురాలైనటువంటి శ్రీమతి గౌత్ శిరీష గారి ఒక గొప్ప వసూలు గురించి ఈరోజు మీ అందరికీ చెప్పాల. ఒక 6 నెలల క్రితం మీరు అందరూ చూస్తుండి ఉంటారు. మన ఊర్లోనే శ్రీనివాస మెడికల్స్ వాళ్ళ అబ్బాయిది ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో దట్. ఉంది కదా? ఆ కుర్రోడి పేరు మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఏంటి ఆ కుర్రోడి పేరు? తంగుడు హరికృష్ణ. తంగుడే కదా? తంగుడు హరికృష్ణకు సంబంధించినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూ ఉంది. ఆ ఇష్యూలో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ తంగుడు హరికృష్ణ మీద కేసులు పెట్టండి, ఈ అమ్మాయికి న్యాయం చేయండి, ఈ అమ్మాయికి ఎలాగైనా మీరు మంచి చేయండి అనుకుని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి చాలా ఇంకా ఎలాంటిదంటే మరి నేనే ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరి కోసం పని చేస్తున్నాను అన్నటువంటి బిల్డప్ ఇచ్చి ఒక పెద్ద ప్రెస్ మీట్ మాట్లాడింది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అవేర్ ఆఫ్ దట్. అంతే కదా? తర్వాత జరిగినటువంటిది ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన వరకు ఏంటి, చాలా మంచిదిరా మన ఎమ్మెల్యే. చూడు మన నియోజకవర్గంలో ఒక మహిళకి అన్యాయం జరుగుతుంటే పాపం చాలా బలంగా ఆ మహిళ పట్ల నిలబడి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. చాలా గొప్ప మహిళ, ఉక్కు మహిళ, శివంగి, చెంగు, బోసాను అని చెప్పి మనందరం అనుకున్నాం. మనం ఏ కదా, దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఇదే ఈవిడ వీళ్ళ ఆఫీస్ నుంచి ఇదే తంగుడు, ఏం పేరు ఆ కుర్రోడి పేరు? హరికృష్ణ. వాళ్ళకు ఫోన్ చేసి పోలీస్ ఎక్స్పెన్సెస్ 5 lakhs, అది వదిలేద్దాం, పక్కన పెడదాం, ఆర్బిట్రరీ ఛార్జెస్ ఎక్కడన్నా ఉంటాయి, పార్టీ ఫండ్ 25 లక్షలు ఇవ్వండి మీరు. పార్టీ ఫండ్ 25 లక్షలు, అమ్మాయికి 2 కోట్లు ఇవ్వండి అని చెప్పి బేరం పెట్టింది ఈవిడ. ఇది ఈవిడ అసలైనటువంటి స్వరూపం. నేనేమీ అబద్ధం చెప్పడం లేదు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. మీరు వెళ్ళి కావాలంటే హరికృష్ణ దగ్గర కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోవచ్చు. మీరు 25 లక్షలు వాళ్ళ ఫ్యామిలీ గొడవ, నీకెవరు తలదూర్చమన్నారు దాన్ని? వాళ్ళ ఫ్యామిలీ గొడవలు తేల్చడానికి పోలీసులు ఉన్నారు, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మహిళా కోర్టులు ఉన్నాయి, ఇంకోటి వాళ్ళ వైఫ్ పట్ల, వాళ్ళ పాప పట్ల మా అందరికీ చాలా సానుభూతి ఉంది. అంత పెద్ద గొడవ గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వయసు పెద్దలు కూడా ఆ అమ్మాయికే అమ్మాయి పట్ల నిలబడ్డారు. అందరూ కూడా ఎందుకబ్బా మీరు గొడవలు ఆడుకుంటారు, తేల్చుకోండి, లేదా కోర్టులో అన్నా సక్రమంగా తేల్చుకో, ముందు వికలాంగురాలైనటువంటి అమ్మాయి భవిష్యత్తు చూడండి అని అందరూ చెప్పినారు, వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ. అలాంటి వ్యక్తిగతమైన గొడవల్లో కూడా మీరు దూరిపోయి పార్టీ ఫండ్ 25 లక్షలు అడుగుతారా? ఇది నీ అసలైన స్వరూపం. ఇలాంటి వ్యక్తిగతమైన అంశాలు మాట్లాడకూడదని చెప్పి మేము అసలు మాట్లాడటం లేదు. మేము వ్యవస్థలో లోపాల గురించే మాట్లాడుతున్నాం. మేము ఇన్నాళ్ళు కూడా లిక్కర్ మీద 10 రూపాయలు అంటే వ్యవస్థ మీద దాడేది. వెహికల్కి నువ్వు స్టిక్కర్ ఇచ్చి డబ్బులు వసూలు చేయడం అంటే అది కూడా వ్యవస్థ మీద దాడే. ఏ స్థాయిలో ఉన్నాయంటే వీళ్ళు వసూళ్ళు అండి మీకు చెప్పాలి. తోపుడు బళ్ళు ఉన్నాయి కదా, తోపుడు బళ్ళ దగ్గర నుంచి కూడా నెలకు 1000 రూపాయలు. తోపుడు బళ్ళు ఏ షాప్ ముందు పెట్టుకొని ఉంటే ఆ షాప్ నుంచి నెలకు 1000 రూపాయలు. అంటే ఒక షాప్ దగ్గర నుంచి బండి ప్లస్ బండి వెనుకున్న షాప్ నుంచి 1000 రూపాయలు కలిపితే 2000 రూపాయలు ఒక షాప్ దగ్గర నుండి. ఈ మొత్తంగా ఈ పలాస కాశీపురం మున్సిపాలిటీలో ఎన్ని తోపుడు బళ్ళు ఉన్నాయి కేటీ రోడ్డు మీద?
తోపుడు బళ్ళ మించి కూడా వసూలు చేసుకునేటటువంటి దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. నువ్వు వసూలు చేస్తున్నావా, మీ ఆయన వసూలు చేస్తున్నాడా, ఇంకెవరో వసూలు చేస్తున్నారా అన్నది కాదు. ఇక్కడ వ్యవస్థలు ఎంత అధ్వానంగా ఉన్నాయనేది తెలియజేస్తా ఉన్నాను. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. మళ్ళీ పోలీసు తోపుడు బళ్ళని పిలిచి అలాంటి డేట్ జరగడం లేదని మీరు చెప్పండి అని పోలీసులు అంటే వాళ్ళు చెప్తారు. హట్ అలాంటి డేట్ లేదు, అలాంటి అక్రమాలు ఏం జరగడం లేదని వాళ్ళు చెప్పేస్తారు. భయంకో భక్తికో ఇంకో దానికో చెప్తారు. బట్ దిస్ ఈజ్ వాస్తవం, దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. ఇలా మాట్లాడి మొదలు పెడితే నిద్రపోవడానికి కూడా మీకు అవకాశం ఉండదు. ఆ స్థితి తెచ్చుకోవద్దు మీరు, ఆ స్థితి తెచ్చుకోవద్దు మీరు. మేము రాష్ట్ర పాలసీల మీదనే, ప్రభుత్వ పాలసీల మీదనే నిరంతరం మాట్లాడుతూ ఉంటాం. ఒకే ఒకసారి స్థానిక అంశం మీద మాట్లాడింది కేవలం లోకల్ జిఎస్టీ, లిక్కర్ ట్యాక్స్, ఎడిషనల్ లిక్కర్ ట్యాక్స్ మీదనే మాట్లాడిన తర్వాత కొంత కంట్రోల్ అయినట్టు అయింది, సర్దుమణిగినట్టు అయింది. మళ్ళీ మొదలవుతుంటే మళ్ళీ మాట్లాడుతుంటే మళ్ళీ కంట్రోల్ అవుతుంది. సో టైంకి దాన్ని గుర్తు చేస్తూ ఉంటే అలా కంట్రోల్గా ఉంటుంది. ఇది తప్పదు. ఇది అంటే మీరు ఏడు చేస్తున్నా మేమేం అడగకూడదా, మేమేం మాట్లాడకూడదా? ఏంటిది నాకు అర్థమవుదు. మాట్లాడు మొదలు పెడితే మాత్రం ప్రతీది కూడా తెలుసు నాకు, ప్రతీది. మీరు అనుకుంటున్నారేమో మీ దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు, మీ నోటీస్కి ఏదో సమస్య తీసుకొచ్చారు అనుకొని మీకు చెప్పడానికి ముందే నాకు చెప్పుంటారు, లేదా మీకు చెప్పిన తర్వాత మ్యాండేటరీగా నాకు వచ్చి చెప్తారు. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. మీ నాయకులు కూడా తెలుసు ఆ విషయం. మీ ఆయన ఫోన్ పట్టుకొని ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులందరికీ ఫోన్లు చేసి మీరు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి, మీరు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి, పెట్టకపోతే మీరేం నాయకులు అని చెప్పి గింజుకుంటున్నారు చూడు. మీ ఆయన ఫోన్ చేసి ప్రతి వ్యక్తి కూడా తిరిగి నాకు ఫోన్ చేసి చెప్తాడు, దుబ్బేస్తున్నారు సార్ వీళ్ళు మాకు, ఏంటి నాసా, ఎప్పటికి ఎన్నికలు వస్తాయి, కష్టమో నష్టమో, ఏమిటి బాధ అని చెప్పి మీ వాళ్ళే చెప్తుంటారు. ఇవన్నీ వాస్తవాలే. దయచేసి నన్ను కెలుక్కోవద్దు, నన్ను రెచ్చగొట్టద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. నాకు సరదాగా రాజకీయ ఎమ్మెల్యే అయినో, బ్రహ్మాండమైన మెజార్టీతో అయినో, ఊహించిన మెజార్టీతో మీ తాతగారి పేరు నిలబెట్టావు, అభివృద్ధి చేయటంలో నాకు పోటీ పడు, అభివృద్ధి చేయడంలో పోటీ పడు. ఇదిగో నేను చెప్పుకోవడానికి ఓ బ్రహ్మాండమైనటువంటి వైఎస్ఆర్ హాస్పిటల్, ఓ బ్రహ్మాండమైనటువంటి వైఎస్ఆర్ సుజలధార వాటర్ ప్రాజెక్టు, ఎప్పుడో ఆగిపోయి మగ్గిపోయినటువంటి ఆర్ఓబి పనులు పట్టాలు ఎక్కించింది నేను. నువ్వు మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేసుకొని డప్పు కొట్టుకుంటున్నావు. కానీ అంత సీన్ లేదు నీకు. డాక్టర్ అప్పలరాజు అనేవాడు 1924 మధ్యలో ఎమ్మెల్యే కాకపోతే ఇప్పటికి కూడా అలాగే పడి ఉంటుంది. అది దానికి ఉన్న అన్ని సమస్యలు ఉన్నాయి. మీ నాన్నగారిని అడిగి చెప్తారు అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినాడు ఎవడు. డాక్టర్ అప్పలరాజు వచ్చి దానికి ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ని, అన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసి మళ్ళీ టెండర్ వేసి పనులు మొదలు పెట్టాడు. ఎన్నికల రిజల్ట్ వరకు కూడా పనులు అవుతుండేవి. ఓ కేటీ రోడ్ ఎక్స్టెన్షను, మన్సా రోడ్ల ఎక్స్టెన్షను, ఓ డిగ్రీ కాలేజు, నువ్వు రోజు వెళ్ళి ఫోటోలు తీసుకుంటా ఉంటావు. జగన్ అన్న స్మార్ట్ లేఅవుట్, హోల్ అండ్ సోల్ అవర్ క్రెడిట్స్, మై క్రెడిట్స్. ఓ మూలపేట పోర్టు, మా కష్టం, మా ఆలోచన, మా కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు మాకున్నాయి. ఈ జిల్లాకి ఏం చేయాలో చేసినాం. మేము గొప్పగా చెప్పుకోగలం. మేము అలాంటిది ఏదైనా ఓ ప్రపోజల్ తెచ్చుకో, నీకు సలహా ఇస్తాను. నేను కొన్ని నీకు ఈ నియోజకవర్గంలో నీ మార్క్ నిలబడడానికి, కనబడడానికి నేనే ఒక సలహా ఇస్తాను. నువ్వుల రేవు మంచినపేట హార్బర్ ఉంది, జెట్టి. ముందుగా అది జెట్టి, అది 12.5-13.5 కోట్లకు శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టి, ఆ తర్వాత నువ్వుల రేవు వాళ్ళే స్వయంగా వచ్చి, సార్ మీరు అటువైపే వాట్ ఈజ్ దట్ బ్రేక్ వాటర్స్ ఇంకోటి కడుతున్నారు, మా వైపు కూడా కడితే ఒకటి మా ఊరికి ప్రొటెక్షన్ అవుతుంది, రెండు మా ఊరు వైపు కూడా బోట్లు నిలుపుకోవడానికి అవుతుంది సార్, బోత్ సైడ్స్ వచ్చేట్టుగా మీరు చూడండి అంటే, అప్పుడు దాన్ని పూర్తి స్థాయి హార్బర్గా మార్చాలని జియో ట్యూబింగ్ టెక్నాలజీ దేశంలో ఇంతవరకు ఎక్కడా కూడా జియో ట్యూబింగ్ టెక్నాలజీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హార్బర్లకి నిధులు మంజూరు చేయలేదు. 100% గ్రాంట్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకంటే
జియో ట్యూబింగ్ టెక్నాలజీలో 85 కోట్లతో, చాలా తక్కువ కాస్ట్ కూడా, 85 కోట్లు అంటే పెద్ద కాస్ట్ కాదు, మీరు డిపిఆర్ ప్రిపేర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రెడీ టు శాంక్షన్. నేనే చెప్తున్నాను. నేను మీ కేంద్ర మంత్రి ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర మంత్రి ఉన్నారు, ఇద్దరికి చెప్తే ఇద్దరిని తీసుకొని ఒకసారి ఢిల్లీ వెళ్ళి మీరు కూర్చోండి. ఆన్ ది స్పాట్ మీకు ఆ 85 కోట్లు కూడా మంజూరు అయిపోతుంది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా ఒక హార్బర్ అవుతుంది. నేనే ఇస్తున్నాను సలహా. అవంతా ఎంత వర్క్ చేసామో నాకు తెలుసు. అల్టిమేట్లీ ప్రజలకు మంచి జరగాలని ఆలోచనే తప్ప ఇది నీ గొప్ప నా గొప్ప కాదు. తెచ్చి చేసుకో, నీ గొప్ప నువ్వు చెప్పుకో. అప్పుడు కూడా మేము చెప్తాం, ఎస్ ఇదంతా నేనే ప్రపోజల్ పెట్టాను, నేనే తయారు చేశాను డిపిఆర్, నేనే ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టాను, నేను చెప్తాను. నేను చేసిన పని నేను చెప్తాను, నువ్వు చేసిన పని నువ్వు చెప్పుకో. ఇది రాజకీయం అంటే. మీడియా ముందుకు వచ్చి పిచ్చివాగుడంతా నేనేదో మాట్లాడు బాస్టర్డ్ అంటే అర్థం తెలుసా నీకు? తెలుగులో ఏమంటారు తెలుసా? లంజా కొడకని దాని మీనింగ్. లంజా కొడకని ఎవడన్నా తిట్టగలిగేటటువంటి నోరు వస్తుందంటే ఆడు ఖచ్చితంగా లంజా కొడక అయిండాలి. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. అంత సిగ్గుమాలలోనే ఆ రకమైన భాష వాడగలరు. నువ్వెందుకు అలాంటి భాష మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా? ఇంకెప్పుడు కూడా నాతో ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టించేటటువంటి అవసరం దయచేసి రానివ్వద్దు. నేను తిట్టడం మొదలు పెడితే చాలా స్మూత్గా, చాలా డీసెంట్గా తెలుగులో తిట్టగలను, ఇంగ్లీష్లో తిట్టగలను. తిడుతున్నట్టు కూడా తెలియదు నీకు. అసలు తిడుతున్నాడా పొగుడుతున్నాడని డౌట్ వచ్చేస్తుంది. యు అండర్స్టాండ్ దట్? తిడుతున్నాడా పొగుడుతున్నాడా అన్నటువంటి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ పిచ్చగా తిడతా ఉంటాను నేను. నన్ను కెలకొద్దు, నీ పని నువ్వు చేసుకో. చక్కగా ఎమ్మెల్యే అయినావు, మంచి అవకాశం వచ్చింది, అభివృద్ధి మీద దృష్టి పెట్టు. గొప్పగా చెప్తుంటావు ప్రతి పనికి. వాడిదట్ ఏంటది స్లోగన్ ఏది చెప్తుంది? ప్రతి చేనికి నీరు, ప్రతి చేతికి పని. ఎవరి చేతికి ఇక్కడ పని ఉండదు. అందరూ వెళ్ళిపోయినారు ఎన్నికల తర్వాత. ఒక్కడు లేడు ఊళ్ళో, ఒక్కడు లేడు ఇక్కడ. ప్రతి చేనికి నీరు అన్నావు. అచ్చెన్నాయుడు గారు డ్రామాలు నీకు ఇప్పటికీ అర్థం కాలేదా? నీకు ఎప్పుడు నాకు అర్థమవుతుంది, ఎప్పుడు డెవలప్ అవుతాం? అచ్చెన్నాయుడు గారి డ్రామాలు నీకు ఇప్పటికి అర్థం అవ్వలేదా? గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇరిగేషన్ ఎస్సీ పిలిచి వేడి చేస్తా తెలియదు, పలాసకు నీరు వెళ్ళిపోయి మొత్తం ఆపేసి అనుకున్నంటే ఆయన ఒకసారి పంపించాడు. మరి ఈరు వర్షాలకు ఎంత ఇబ్బంది పడుతున్నారు? వాటర్ వస్తుందా? ఎక్కడైనా బట్టలో వాటర్ ఉందా? ఎక్కడైనా చెరువుల్లో వాటర్ ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకు వాటర్ రావడం లేదు? ఎగురు వర్షాలు పడుతున్నాయి మళ్ళీ, ఎందుకు రావడం లేదు వాటరు? ఎగువన ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లన్నీ కూడా ఆన్లో పెట్టినారు. మొత్తుకుంటున్నాం అదే మేము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని ఒప్పుకోవద్దు, వాళ్ళ ట్రాప్లో పడొద్దని మేము చెప్తున్నాం. మేము చక్కగా ఇదిగో నువ్వు స్లోగన్లు చెప్పుకొని తిరుగుతున్నావు, ప్రతి చేనికి నీరు, ప్రతి చేనికి నీరు అని స్లోగన్స్ చెప్పుకొని తిరుగుతుంటే వాళ్ళు చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాంచ్ చేసుకుని వాటర్ అంతా కూడా ట్యాప్ చేసినారు. సంకనాగిపోయింది మన నియోజకవర్గం. ట్రాప్లో పడద్దమ్మా. కొద్ది ఇండిపెండెంట్గా ఆలోచించు. మన ఊరికి, మన ప్రాంతానికి ఏంటి కావాలో ఆ విషయాల్లో దయచేసి రాజీ పడద్దు. అందరూ ప్రభుత్వంలో భాగమే, నువ్వు భాగమే, అచ్చెన్నాయుడు గారు భాగమే, ఆ పైన అందరూ భాగమే. కానీ మన ప్రయోజనాల్ని దయచేసి ప్రభుత్వంలో భాగమని చెప్పి మాత్రం తాకట్టు పెట్టద్దు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద ఇమీడియట్గా ఒక లెటర్ పెట్టి కలెక్టర్కి, చాలా ఇబ్బంది అవుతుంది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ వల్ల, ఇమీడియట్గా మీరు వాటన్నిటినీ కూడాను ఆపండి, అబాలిష్ చేయండి అని చెప్పి. దానివల్ల మన నష్టం జరుగుతుంది. ఏదో ఎయిర్పోర్ట్ అని గొడవలు ఆడుతున్నారు, ఎయిర్పోర్ట్ అని గొడవలు ఆడుతున్నారు, రోజు అవుతుంది కదా. నువ్వు సీరియస్గా వచ్చి ఆ ఉత్తరాంధ్ర పరిరక్షణ ఎవరు, దక్షిణాంధ్ర ఎందుక పిచ్చివాగుడంతా? అవసరమా నీకు? అవసరమా? ఉత్తర రక్షణని ఎందుక పిచ్చి మాటలంతా? ప్రజలు ఉద్యమం చేస్తున్నారు,
ప్రజా ఉద్యమానికి అనేకమైనటువంటి ఉద్యమ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. సంతోషపడాలి మనం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు చేసేది ప్రజల మంచి కోసమే చేస్తారు. నీకు చేతనైతే పరిష్కరించు, లేకపోతే మూసుకొనుండు. ఇది పాయింట్. అంతే తప్ప నువ్వు ఇంకా డిగ్రేడ్ చేసి మాట్లాడతాం, డిమోరలైజ్ చేస్తామంటే ఇంకా అది ఉద్యమం పెరుగుతుంది. అందుకనే ఈ ప్రాంతంలో మీలాంటి పొగరు మాటలు మాట్లాడడం వల్లనే ఈ ప్రాంతంలో ఇంతవరకు ఎలాంటి పెద్ద ప్రాజెక్టు కూడా గ్రౌండ్ కాలేదు. ఇది చరిత్ర. దీన్ని అర్థం చేసుకునే అనేకమైన సంప్రదింపులు చేసి ఆ రోజు మూలపేట పోర్టుని సక్సెస్ఫుల్గా మేము గ్రౌండ్ చేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 2 గ్రామాలని R&R కింద మూవ్ చేసాం. మీకు సాధ్యపడుతుందా? మీకు సాధ్యపడుతుందా? ఇప్పుడు R&R లేదే, ఓన్లీ అల్లే ల్యాండ్ ఎక్విజిషనే. అయినా కానీ ఇన్ని ఇబ్బందులు. చక్కగా ఉంది కదా, 1850 ఎకరాలు ఉంది. ఇగో వద్దు, నో ఇగోస్. ఇది ప్రజల కోసం, మన ప్రాంతం కోసం. ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇదే పాలసీ. నా వ్యక్తిగతమైన అంశాలు కాదు. నేను అందంగా ఉన్నానా, నల్లగా ఉన్నానా, నా మొహం మీద మచ్చ వచ్చిందా, లేకపోతే నా తెల్ల వెంట్రుకలు వచ్చాయా, ఇవెందుకు నీకు? మేము అడిగాము నీకు ఎప్పుడైనా? పశువు, సైకో, ఎవడు పశువు? నీ భాష ఏంటి, నా భాష ఏంటి? నీ భాషకి నా భాష కంపేర్ చేసి రోడ్డు మీద వీడియోలు పెడితే చెప్తారు ఎవరు పశువు. మీ నాన్నగారు చూపించి నువ్వు మాట్లాడి ఆయన సంతోషిస్తే మాకు సంతోషమే. ఓ ఇదే కావాలా, ఒరిజినల్ తెలుగు భాష ఇదే కావాలనుకుంటాం. నువ్వు మాట్లాడిన మాటలు మీ నాన్నగారు చూపించి ఆయన సంతోషించి బాగుందమ్మా అంటే మా మైండ్ సెట్ మార్చుకుంటే ఓహో ఒరిజినల్ తెలుగు భాష ఇదే కావాలా, ఇన్ని రోజులు మనం మాట్లాడుతున్న తెలుగు భాష రాంగ్ కావాలా, అది తప్పులు కావాలా, ఇది నిజం కావాలనుకుంటాం. మారు, మంచి అవకాశం, గాల్లో ఎమ్మెల్యేను, నీ స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించు. నీ భాష, నీ యాటిట్యూడు, నీ యాక్షను, నీ ఓవర్ యాక్షను అంతా బాగుంటే మళ్ళీ నేనే ప్రెస్ ముందుకు వచ్చి చెప్తాను. ఎమ్మెల్యే గారి స్థాయి గారు అంటున్నప్పుడు స్థాయి పెరిగిందిరని నేనే అంటాను. అనేకమైన పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. 1850 ఎకరాలు ఉందని చెప్తున్నాను కదా. సాల్ట్ ల్యాండ్. అది సాల్ట్ ల్యాండ్ అంటే సాల్ట్ కమిషనర్ అండర్లో వస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ అక్కడ వాటర్ ఓ విపరీతమైన ఉప్పు అని కాదు దాని మీనింగ్. ఆడెవడో మెసేజ్ పెట్టినాడు, సాల్ట్ ల్యాండ్స్ కదా, అక్కడ నిర్మాణాలు చేస్తే పాడైపోతాయి కదా, నాణ్యత ఉండదు కదా. ఊరయ్యా, ఎక్కడ దొరికినారా మీరు? సముద్రం మధ్యలో అలా బూర్జ్ ఖలీఫాని కట్టారు. బూర్జ్ ఖలీఫా కాదు, బూర్జ్ అల్ అరబ్ అని అద్భుతమైనటువంటి బిల్డింగ్ సముద్రంలో ల్యాండ్ రిక్లైమ్ చేసి కట్టారు. సముద్రంలో బూర్జ్ అల్ అరబ్ అని ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం. చూడు ఒకసారి. అగాటి అని ఒక లక్షద్వీప్లో ఒక ఐలాండ్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. చిన్న ఐలాండ్, చుట్టూ సముద్రమే, జస్ట్ ఒక స్ట్రిప్, ఎయిర్ స్ట్రిప్ ఉంటుంది అంతే. ఎయిర్ స్ట్రిప్ అంటే ఎయిర్పోర్టే ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది అది ఎయిర్పోర్ట్, ఏమైపోలే. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ వచ్చేస్తుందా? ఇగోలు వద్దు, అది నేను చెప్తున్నాను. దయచేసి ఇగోలకి వెళ్ళొద్దు. దానిపైన మీరు చక్కగా వెళ్ళి కలెక్టర్ రిప్రజెంట్ చేయండి, పని అవుతుంది. ప్రజలకు ఇబ్బంది ఉండదు, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, 10 మందికి ఉపాధి వస్తుంది. ఇది అవకాశం వచ్చినప్పుడు. ఆ ఇచ్చాపురం వరకు వంశధార జలాలు కావాలని అడుగుతూ ఉన్నారు. మా హయాంలో దానిపైన మేము పెద్దగా దృష్టి పెట్టలేకపోయినాం. ఇప్పుడు వచ్చింది నీకు అవకాశం, దృష్టి పెట్టు. ఎంతవరకు చేయగలవు వచ్చేయి, తర్వాత మేము వచ్చిన తర్వాత చేస్తాం దాన్ని. దామోదర సాగరం అనేకమైనటువంటి సమస్యలు ఉండేవి. దాన్ని ఆ ప్రాజెక్టు రీస్టార్ట్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు కోర్చి దాన్ని ఒక పట్టాలకు తీసుకొచ్చి టెండర్ ప్రక్రియ పూర్తి చేసాం. అది టెండర్ ప్రక్రియ పూర్తి చేసినాం. అది మొదలు పెట్టించండి. కేటీ రోడ్డు కష్టపడి చేసాం. ఇంకో మొక్కు ఉంది కదా, మీకు దమ్ముంటే టేకప్ చేయండి, చూద్దాం. ఈ కోసంపురం నుంచి బెండిగేట్ వరకు 4 వే లైన్ చేద్దామని ప్రపోజల్ పెట్టాం.
నిధులు సరిపోక మెటీరియలైజ్ అవ్వలేదు. ఇప్పుడు పెట్టి చూద్దాం, ఆర్ఓబి ఎలాగే అయిపోద్ది. అది అందులో నీ గొప్పేట్లేదు. మీ నాయకులు చేసిన ఆగడాలు మాట్లాడితే ఇంత పెద్ద చిట్టా అవుతుంది. ఎందుకు కార్యకర్తల నాయకుల గురించి ఎందుకని మేము మాట్లాడడంలా. నీలాగా కార్యకర్తలు ఏదో వ్యాపారం చేసుకుంటే, ఎవడో రియల్ ఎస్టేట్ చేసుకుంటే తిన్నకి వెళ్ళిపోయి సైట్ మీదకి వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టేసేంత నీచమైనటువంటి మనస్తత్వం మాది కాదు. మాది కాదు. నీ అంత నీచంగా మేము ఆలోచించలేము. ఇది నా మాట కాదు, ఇది పలాస నియోజకవర్గ ప్రజలందరి మాట. ఎవరో కొంతమంది మీ చెంచగాళ్ళ ఫేస్బుక్లో అట్లు ఇట్లో ఓ ఓ ఓ అని ఒక 4 మెసేజ్లు పెడతారు, కానీ బై అండ్ లార్జ్ అయిపోయింది, పని అయిపోయింది. దానికి నిదర్శనమే మొన్న జరిగినటువంటి ఈ సర్వే రిపోర్టు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటే, ఇది మీ అందరికి ఒకసారి చూపించాలి. ఎందుకు చూపించాలంటే, మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని జూలై 11వ తేదీన ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు కదా. ఇందులో ఏ నియోజకవర్గాలు బాగులేవనే దాని పేజ్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, చక్కగా ఉంటుంది. పలాస ఫస్ట్ పేరు మందేనా? ఫస్ట్ పేరు మందే. చూసారా, అద్భుత. ఇది ఎమ్మెల్యేస్ విత్ యాంటీ ఇన్కంబెన్సీ. మొట్టమొదటి పేరు ఎవరిదండి? పలాస. ఇది నీ పనితీరు. మెరుగుపరుచుకో, మెరుగుపరుచుకో. సలహానే ఇస్తున్నాం. గౌరవంగా రాజకీయాలు చేయి, నిజాయితీగా రాజకీయాలు చేయి. పనికిమాలిన ఆరోపణలు చేయొద్దు. పనికిమాలిన ఆరోపణలు ఎందుకు చేస్తాం? మాట్లాడితే నల్లబొడ్లు ఊరుకొండ, ఉజ్జుడు మెట్ట, ఉజ్జుడు మెట్ట. ఉజ్జుడు మెట్ట మీదకి వెళ్దాం కావాలంటే, నల్లబొడ్లూరు కొండ మీదకి వెళ్దాం కావాలంటే వస్తావా? సూతుకొండ మీదకి వెళ్దాం కావాలంటే వస్తావా? రాగలవా? నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు అధికారంలో ఉన్నావు కదా. సూతుకొండ మీదకి వెళ్దాం, పోనీ పక్కనే. ఇప్పుడు నల్లబొడ్లూరు కొండ మీదకి వెళ్దారా? ఉజ్జుడు మెట్ట మీదకి వెళ్దారా? ప్రతిపక్షంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నీ మంది మార్పులను వేసుకొనిరా, పోలీసులను వేసుకొనిరా, మీ ఆర్టీఓ, ఎంఆర్ఓలు, కలెక్టర్లు అందరిని వేసుకొనిరా, డేటా తీసుకొనిరా, నేను వస్తాను. ఇగో మీరందరూ వస్తారు, మీడియా వాళ్ళంతా వస్తారు, చక్కగా మాట్లాడుకుందాం. అక్కడ అటు ఒక టేబుల్ నువ్వు, ఇటు ఒక టేబుల్ నేను. ఆవేశపడిపో, సరదాగా మాట్లాడుకుందాం, సరదాగా మాట్లాడుకుందాం. ఇది రాజకీయం అంటే. ఆరోపణలు చేయడం కాదు. నువ్వేదో మాట్లాడి మళ్ళీ దాన్ని నేను వివరణ ఇచ్చుకొని కౌంటర్ చేసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ నాకు వాస్తవంగా లేదు. నాకు కాకపోతే గత 2 రోజుల నుండి చూస్తున్నాను, నీ మాటలు చూస్తుంటే ఏమిటి చండాలం, ఇలాంటి దాని మీద నేను పోటీ చేశాను, ఇంత సుగుణవతి మీద నేను పోటీ చేశానని అసహ్యం వేసి పలాస నియోజకవర్గ ప్రజలకు ముందు అవగాహన కల్పించాలని ఈరోజైతే మీడియా ముందుకు రావడం జరిగింది. మళ్ళీ నువ్వు పిచ్చెక్కి మీడియా ముందుకు వచ్చి ఇటన్నిటికీ కౌంటర్లు ఇవ్వడానికి ట్రై చేయకు. ఇందులో నేను చెప్పిన ప్రతిదీ వాస్తవం, ఇంక్లూడింగ్ తంగుడు హరికృష్ణ దాంతో సహా. తంగుడు హరికృష్ణ నువ్వు పిలిచి మళ్ళీ నువ్వు భయపెట్టి, నువ్వు రోడ్డు మీద వ్యాపారం చేస్తున్నావు, దాని సంగతి చూస్తాము, లేకపోతే మీ ఆవిడ కంప్లైంట్ పెట్టింది, నీకు క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపిస్తాం భయపెట్టి, లేదు అలాగేం అనలేదని నువ్వు చెప్పించవచ్చు. అది కూడా చెప్తున్నాను నేను. బట్ ఫ్యాక్ట్ అనేది మాత్రం ఇదే. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. 25 లక్షలు నువ్వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తిరిగి నువ్వే మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసావంటే ఇది గొప్ప చరిత్ర. ఇది గొప్ప చరిత్ర. మరి నువ్వు కానీ నన్ను కెలికావంటే మాత్రం ఇలాంటి అనేక అంశాలు దఫాలుగా సరదాగా పాఠాల మాదిరి చెప్పేస్తాను నేను. అందుకని దయచేసి నన్ను విసిగించకు, నన్ను కెలక్కు. ఈసారి మీడియా ముందుకు వచ్చే ముందు మాత్రం నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేయి. మరి ఎప్పుడైనా మీ ఆయన చెప్పాడో లేదు,
చాలా సినిమాల్లో ఉంటుంది ఈ డైలాగ్. నవ్వుతూ మాట్లాడడానికి ట్రై చేయి, కొద్ది బాగుంటుంది అందరికీ కూడా. గౌరవంగా మాత్రం రాజకీయాలు చేద్దామని నీకు తెలియజేస్తాను. గౌరవంగా నీకు ఏదైనా ఆరోపణ ఉంటే నన్ను పిలుపు, నేను వస్తాను. నేను అక్కడికి నేను వస్తాను, నేను చెప్తున్నాను కదా, నేను వస్తాను, నేను సరదాగా వస్తాను. నువ్వు ఎన్నెన్ని ఆరోపణలు చేసినావో ఇంతకుముందు నా మీద, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను సరదాగా. ఏమిది? దయచేసి శిరీష గారి కుటుంబ సభ్యులకి, శివాజీ గారు, మీరన్నా కొద్దిగా ఆలోచించి కొద్దిగా గైడ్ చేయండి. మీ అమ్మాయి మాట్లాడే మాటల వల్ల మీకు చాలా చెడ్డ పేరు వస్తుంది. నిజంగా రాజకీయంగా మేము మీతో విభేదించవచ్చు, బట్ మీరంటే మాకు గౌరవం ఉన్నది. నాకు మరి మీ అల్లుడితో నాకు పెద్ద పరిచయం అయితే లేదు, ఆయన మాట తీరు కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదు. బ్రదర్, మీరన్నా కొద్దిగా మీ మిస్సెస్కి చెప్పుకోండి. మీరు ఎందుకు ఈ చండాలమైన మాటలు అవన్నీ ఎందుకని చెప్పండి మీరు. కాబట్టి దయచేసి అలాంటికి పక్కన పెడదాం, సరదాగా హుందాగా సరదాగా రాజకీయాలు చేద్దాం, పాలసీల మీద రాజకీయాలు చేద్దాం, పనుల మీద రాజకీయాలు చేద్దాం. మీరు పరిగెత్తండి, మేము పరిగెత్తించినా ట్రై చేస్తాం. ప్రతిపక్షంలో మేము పరిగెత్తించాలి, మా పని మేము చేస్తాం, మీ పని మీరు చేయండి. మళ్ళీ ఎన్నికల్లో కలుద్దాం. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. గెలిచినంత మాత్రాన వాళ్ళు ఏదో ఈ ప్రపంచాన్ని జయించినట్టు, ఓడిపోయినంత మాత్రాన జీవితం ఎండ్ అయిపోయినట్టు కాదు. మళ్ళీ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి నేను గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు, మళ్ళీ నువ్వు ప్రయత్నం చేయి. మళ్ళీ ఇలాంటి దిక్మాల ఆరోపణలు అప్పుడు కూడా చేయక, ముందే చెప్పేస్తున్నాను. ధన్యవాదాలమ్మా. రైట్.